ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి ఈసారి మరింత ప్రత్యేకంగా మారబోతోంది. ఎందుకంటే ది రాజా సాబ్ సినిమా వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా ప్రభాస్ లుక్స్, అప్డేట్స్, టీజర్ టాక్ గురించే చర్చ. ముఖ్యంగా థియేటర్లో ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఏపీలో అయితే ఇప్పటికే టికెట్ బుకింగ్ స్టార్ట్ కావడంతో అక్కడ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకీ ఆలస్యం? ఏమైనా అడ్డంకులా అనే ప్రశ్నలు అభిమానుల మనసులో తిరుగుతున్నాయి. గతంలో అఖండ 2 సమయంలో జరిగిన అనుభవాలు గుర్తొచ్చి మళ్ళీ అలాంటి సమస్యలు వస్తాయేమోనని కొంతమంది ఆందోళన పడుతున్నారు. ఏపీ టికెట్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కీలక జీవో జారీ చేసింది. జనవరి 8న పెయిడ్ ప్రీమియర్ షోలకు పూర్తి అనుమతి ఇచ్చారు. ప్రీమియర్ టికెట్ ధర జీఎస్టీతో కలిపి ₹1000 ఫిక్స్ చేశారు. జనవరి 9 నుంచి మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ధర 297, మల్టీప్లెక్స్లలో 377గా నిర్ణయించారు. ఈ 10 రోజుల్లో రోజుకు 5 షోలు వేసుకునే అనుమతి కూడా ఇచ్చారు. 11వ రోజు నుంచి సాధారణ రేట్లు అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్స్లో 147.5, మల్టీప్లెక్స్లలో ₹177గా ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా టికెట్ బుకింగ్స్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. ప్రీమియర్ షోలకు జనవరి 8 మల్టీప్లెక్స్లో ₹1000, సింగిల్ స్క్రీన్స్లో ₹800 వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కానీ గతంలో కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల ఆలస్యం అవుతోంది. తెలంగాణ హైకోర్టు కొన్ని రిలీఫ్ ఇచ్చినా ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదు. దీంతో హైదరాబాద్లో ఫ్యాన్స్ టికెట్ బుకింగ్ యాప్స్, వెబ్సైట్లను రిఫ్రెష్ చేస్తూ ఎదురు చూస్తున్నారు. ఏపీలో బుకింగ్ స్మూత్గా సాగుతుండగా తెలంగాణలో బుకింగ్స్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఈ ఆలస్యం వల్ల సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవర్సీస్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. నార్త్ అమెరికాలో మిలియన్ మార్క్ దాటిలా ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ప్రభాస్ ఫ్యాన్స్ టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని, ధరలు ఎలా ఫిక్స్ అవుతాయని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడితే రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హర్రర్, కామెడీ, ఫ్యాంటసీ జోనర్లో కనిపిస్తున్నాడు. దర్శకుడు మారుతి ఈ కాంబినేషన్తో భలే మెప్పించాడని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రైలర్, పాటలు, పోస్టర్లు చూస్తేనే కిక్కిచ్చేస్తున్నాయి. ఇంతకాలం మారుతి మీద డౌట్ పడిన వాళ్ళు ఇప్పుడు మారుతికి గుడి కట్టేస్తామంటూ పొగుడుతున్నారు. సినిమా రన్ టైం 3 గంటలకు పైగా ఉంది. ప్రభాస్ దాదాపు 90% స్క్రీన్ పై కనిపిస్తాడు. సంజయ్ దత్ గ్రాండ్ విలన్ గా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా ఉన్నారు. తమన్ మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయింది.